భారత ప్రభుత్వం తనకు ఉండిన ఏకైక జాతీయ విమానయాన సంస్థను టాటాలకు అమ్మివేసింది. టాటాలకు అమ్మివేసిన తర్వాత ఇండిగో, ఎయిర్ ఇండియా ఈ రెండు మాత్రమే మిగిలిపోయిన ఒక స్థితి డువోపలి అంటారు. అంటే గుత్తాధిపత్యం ఉంటే ఒకే ఒక్కరు ఉండే స్థితి లేదా ఇద్దరు ఉండే స్థితి. ఆ ఇద్దరు ఉన్నప్పటికీ ఒకరి మార్కెట్ వాటా 63%, మరొకరి మార్కెట్ వాటా 30%గా మారిపోయింది. ఈ స్థితి భారత రాజ్యాంగంలో ప్రకటించుకున్న ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకం. మొనోపలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్కు, మొనోపలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్కు వ్యతిరేకం. కానీ ఇది ముఖ్యంగా కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగానే క్రమక్రమంగా ఉన్న విమానయాన సంస్థలన్నిటినీ దాదాపుగా రద్దు చేసే, అవి నష్టాల బారిన పడితే వాటిని కాపాడలేని స్థితి, వాటిని మూతపడేలా మారిన స్థితి. స్పైస్ జెట్, గో ఫస్ట్, ఆకాశ, విస్తారా, జెట్, ఎయిర్ ఇండియా ఈ ఇన్ని సంస్థలలో ఇవాళ ఇండిగో, ఎయిర్ ఇండియా మాత్రమే మిగిలాయి. కనుక ఇవాళ ఇండిగో విమానాల రద్దు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా దేశీయ పౌర విమానయానంలో గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించిన వారెవరు, 2 సంస్థలే మాత్రమే మిగిలిపోవాలన్న వాళ్ళెవరు, దేశీయ జాతీయ సంస్థను రద్దు చేసిన వాళ్ళెవరు, కారు చౌకగా అమ్మకానికి పెట్టిన వాళ్ళెవరు వంటి విషయాలు కూడా చర్చించాలి.